పిలిస్తే ఆ బాబు కట్ చేసిండట పోయి. మా అల్లుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసిపోయి మటన్ కట్ చేసిరంట. కట్ చేసిన వాళ్ళనే ఇప్పుడు ఆ కట్ చేసినాక బట్టలన్నీ తీసుకొని వచ్చి హౌస్ కాడికి వచ్చి బట్టలు అన్నీ ఇడిచేసిండంట. బట్టలు అన్నీ ఇడిచేసిన వాళ్ళని ఆ బట్టలు అన్నీ ఇడిచేసి పోయి వంగబడి హౌజులో కూర్చొని ఇట్లా కూర్చొని కడుక్కుంటా అంటే వాళ్ళ కోసిన మటన్ కట్ చేసిన ఆమె వచ్చి బయటకు పట్టుకొని వచ్చి వెనక మర్ర నుంచి వచ్చి గీడెందుకు కడుక్కుంటున్నావురా, గీడెందుకు కడుక్కుంటున్నావురా, మంచి నీళ్ళను మంత అన్ని ఖరాబ్ చేసినావు కాదురా, నువ్వు ఏం పని కడుక్కుంటున్నావురా అని ఎంటికలు పట్టి జూలు పట్టి నా కొడుకును ఎటు పడితే అటే కొట్టేసింది సార్. కొట్టేసిన వాళ్ళనే మా అత్తమ్మ గీడించాలి అక్కడికి రాగానే వదిన వదిన కొట్టకు వదిన, ఎందుకు ఎందుకు కొడతాను వదిన, నీళ్ళన్నీ పారబోతావు అన్న కూడా మా అత్తమ్మ అన్న కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకెళ్ళి అది వాళ్ళకెళ్ళి మొత్తం గుంజుకుంటూ ఆకిలి తాగొచ్చి కొట్టుకుంటూ వచ్చిందట. అయ్యా కొట్టుకుంటూ వచ్చినాక నేను మందు తాగుతాను అన్నప్పుడు నా కొడుకు ఇళ్ళకి వెళ్ళిపోయిందట. ఈ ఇంట్లోకి పోయినప్పుడు మరి మందు తాగుతాడు కావచ్చు అని మా అత్తమ్మ ఆ తల్లి కొట్టిన తల్లి అయినా పోయి గుంజొచ్చిన అయిపోయే కథ. నా కొడుకు ఇంట్లో ఎప్పుడు తెచ్చిపెట్టిండో ఎక్కడో ఆ మందు తెలియదు. గతం ఆ ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి బయట ఇంట్లోకి వెళ్ళి తాకుంటూ వచ్చాడు ఆ కాళ్ళకి మీద వేసి నేను మందు తాగినని చెప్పేసి పోయి అక్కడ రోడ్డు ఆడ బండ మీద కూర్చున్నాడు అట.